జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. A very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, ప్రభువు నామం పేరిట మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. We wish you all a very happy Good Friday. మీ అందరికీ కూడా మంచి శుక్రవారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. It's our prayer that may these wonderful blessings of this festival come to your individual life and to your families. ఈ ప్రత్యేక పండుగ యొక్క ఆశీర్వాదములు మీకును మీ కుటుంబములకును కలుగును గాక. Hope instead of mourning, you are being joyful because of the wonderful sacrifice, redemption that God gave to you. దుఃఖముతో ఉండుట కంటే అద్భుతమైనటువంటి విజయమును క్రీస్తు ప్రభువు ఇచ్చిన దానిని బట్టి ఆనందించవలెను. Yes, we may find somewhat sadness, but it is also a time to be joyful because Christ has set us free. దుఃఖకరముగా ఉన్నటువంటి విషయమైనప్పటికీ మనలను స్వేచ్ఛాయుతులనుగా చేసిన క్రీస్తు నిమిత్తమై మనము సంతోషించవలెను. So today we declare that blessings of freedom and redemption and greater blessings to be bestowed upon your families. ఆ విమోచన, ఆ స్వేచ్ఛ యొక్క ఆశీస్సులు మీ మీదను మీ కుటుంబము మీదను ఉండులాగున ఈ దినమున మేము ప్రకటించుచున్నాము. Amen. ఆమేన్. And we thank you so much for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ దృశ్య శ్రవణ పరికరములన్నీ కూడా సిద్ధపరచుకొని మీరు తిలకించుచు ఆలకించుచున్నందులకు వందనములు. You may be watching in YouTube or in Facebook or in television. యూట్యూబ్ కానీ, టెలివిజన్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీరు చూస్తూ ఉండవచ్చు. But we declare God's blessings to you for your wonderful attention in listening God's word. దేవుని వాక్యమును వినుటలో మీ శ్రద్ధ భక్తులను బట్టి మీకు వందనములు. Come, let us now listen the wonderful message that what God has kept for us for this season. ఈ కాలమునకు దేవుడు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ వర్తమానమును విందాం. So Good Friday is not just a day of mourning, but is a day of revelation. మంచి శుక్రవారం అనేటువంటిది దుఃఖకరమైనటువంటిది కాదు కానీ ప్రత్యక్షపరచబడుతున్నటువంటి సారాంశం. Because through the suffering and the death of Jesus, we are getting revelation of God's love. ఎందుకనగా క్రీస్తు ప్రభువు యొక్క శ్రమ అనుభవమును బట్టి దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత మనకు విషదమగుచున్నది. So for today's meditation, గనుక ఈ దినపు ధ్యానము నిమిత్తమై the title which we are going to meditate is మనము ధ్యానించనయ్యున్నటువంటి అంశము ఏమంటే The Wounds That Heal the World. లోకమునే స్వస్థపరిచినటువంటి గాయములు. The wounds that heal the world. లోకమంతటిని కూడా స్వస్థపరిచినటువంటి గాయములు. Every person's wounds cannot heal the world. ప్రతి మనిషి యొక్క గాయములు లోకమును స్వస్థపరచజాలవు గాని Every human's injuries cannot bring God's blessings to the world. ప్రతి మానవుడు పొందేటువంటి హింసను బట్టి లోకమునకు ఆశీస్సులు రావు గాని But there is a greatest person whose wounds were being a great blessing to the entire globe.
కానీ ఉత్తముడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రపంచం అంతటికి కూడా స్వస్థతనిచ్చేటువంటి గాయములు పొందినవారు. He is the savior of this world, Jesus Christ. ఆయనే లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు. So the physical wounds that which Jesus Christ has endured భౌతికముగా క్రీస్తు వారు అనుభవించినటువంటి గాయములైతే were not just a ransom for human sins. మానవ పాపము నిమిత్తమై వచ్చినటువంటి ప్రాయశ్చిత్తము మాత్రమే కాదు. They are a wonderful testament of revelation which have symbolic meaning and which gives a greatest motivation to all of us. సాదృశ్యాత్మకముగా మనకు గొప్ప పాఠమును తెలియజేస్తున్నటువంటి ఆయన జీవిత గాథ. And the wounds of Jesus have a greatest prophetical message to entire Christianity and to entire world. లోకమంతటికి క్రైస్తత్వం అంతటికి కూడా అద్భుతమైనటువంటి సందేశమునిచ్చేటువంటి ఆయన గాయముల చరిత్ర. So today we are going to meditate about these wonderful wounds of Jesus through which the entire world is blessed. లోకమంతా కూడా ఆశీర్వదింపబడినటువంటి ఈ పరిస్థితికి వచ్చినటువంటి కారణము ఆయన పొందిన గాయములు అనేటువంటి అంశం. So Jesus wounds heals the world. లోకమును శుద్ధి చేయు లేక స్వస్థపరచు క్రీస్తు గాయములు. We know Jesus has different sorts of wounds when he was being arrested, and then when he was being suffered, or when he went to the trial, and when he got upon to the death. సైనికులచే బంధింపబడి అక్కడ పరీక్షకు నిమిత్తమై కోర్టుకు తీసుకొని వెళ్ళబడి సిలువకు అప్పగింపబడినప్పుడు he has gone under different sorts of humiliation times. ఆయన ఎంతో దీనత్వమునకు పంపబడిన రీతిగా నిందింపబడి ఉన్నాడు. So today we are going to examine certain wounds which Jesus got when he got suffer, or when he was being suffering for the blessing of the world. లోకమంతటిని ఆశీర్వదించు నిమిత్తమై ఆయన శ్రమను అనుభవించుచూ ఉండగా పొందిన గాయములను గురించి ఆలోచిద్దాం. The first wound that which Jesus got is, మొట్టమొదటి గాయం ఏమిటి అంటే, we see Jesus got whips upon his back. ఆయన వీపు పైన కొరడాతో కొట్టబడ్డారు. So the first wound is wound in his back. ఆయన వెనుక లేక వీపు పైన ఉన్నటువంటి గాయము. So if we read in Isaiah chapter 50 verse 6, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో మనము చూచినట్లయితే, there it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. There the Isaiah prophet says, ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేయు సంగతి, God said, I offered my back to those who beat me. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా వీపును అప్పగించితిని నన్ను కొట్టువారికి అని. So Jesus Christ is saying here, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ, he offered his back for people to beat him and humiliate him. ఆయనను కొట్టుటకును ఆయనను నిందించుటకును ఆయన వీపును అప్పగించి ఉన్నారు. What is the message that God is giving to us through this wound that which Jesus caught in his back? ఆయన వీపు పైన కలిగినటువంటి గాయము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచూ ఉన్నాడు అనగా, So if we read this wonderful historical background of this wound, ఈ చరిత్రాత్మకమైనటువంటి ఘట్టమును మనం పరిశీలన చేసిన ఎడల ఈ గాయమును గురించి, actually Romans introduced this punishment called as scourging or weeping. కొరడాలతో కొట్టుట అనేటువంటిది రోమా ప్రభుత్వపు శిక్షలలో ఒకటిగా ఉన్నది. And it is also called in their language as flagrum. అక్కడ దానిని ఏమన్నారు అంటే ఆయనను బాధించుట అన్నారు. So flagrum or this weeping will take place if a person has committed certain sin or certain sort of wrong action. భయంకరమైనటువంటి పాపములు చేసినటువంటి వారిని శిక్షించుటకు ఉపయోగించు పద్ధతి. And especially they will take that whips which have different sorts of instruments or weapons or different sorts of elements which were tied to it. They will beat the person with that whip. ఆ కొరడాలకు వాటికి వేరు వేరు ఆయుధములుగా ఉన్న వాటిని కూడా చేర్చి వాటితో కలిసి కొట్టుట. So namely, if we go like that, these whips will be embedded within iron balls or metallic balls or with the teeth of cruel beast and even with the bones. ఇనుప గోళములతో గాని లేకపోతే గుచ్చుకునేటువంటి పరిస్థితి కలిగినటువంటి వస్తువులను గాలి చేర్చి దానితో కొట్టుట. When they beat someone with that whip,
ఆ కొరడాతో ఎవరినైనా కొట్టినట్లయితే the iron elements and the bones or the teeth of the beast which were there to that whip, దానికి చేర్చబడినటువంటి ఆ ఇనుప పదార్థముల ద్వారా it will go to that back and catch the flesh and it will carry the flesh outside. ఆ వీపున ఉన్నటువంటి ఆ శరీరపు కండలకు గుచ్చుకొని ఆ కండను బయటకు లాగుట అనేటువంటిది జరుగుతుంది. An historian whose name is Eusebius యూసేబియస్ అనేటువంటి ఆయన is a early Christian historian, అక్కడ ప్రారంభ దినములలో ఉన్నటువంటి క్రైస్తవ చరిత్రకారుడు చెప్పినది. and from what he heard and from what he has seen, he says like this in his historical books. ఆయన రాసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి గ్రంథములలో ఈ రీతిగా ఆయన చూసినది చెబుతూ ఉన్నాడు. The victims who got whipped by this greatest or cruel whipping, ఈ క్రూరమైనటువంటి కొరడా దెబ్బల వలన వచ్చు పరిస్థితి చెబుతున్నాడు. their bones will be exposed, ఆ ఎముకలు కనబడినంతగా మాంసము ఒలిచివేయబడుట, their bowels will be exposed, అక్కడ ఉన్నటువంటి అంతరింద్రియములు బయటపడుట, their muscles and even veins will be exposed. నరములు ఆ కండరములన్నీ కూడా బయటకు కనబడినట్లు వచ్చుట. Means that whips will break and tear and tore the flesh and it will carry them outside. ఆ శరీరమును చీల్చి చెండాడి బయటకు లాగుతున్నటువంటి క్రూరత్వము. My dear friends, this punishment was given to our Lord and Savior Jesus ప్రియ Christ. స్నేహితులారా, ఇటువంటి శిక్ష ప్రభువైన యేసునకు ఇవ్వబడింది. In John chapter 19 verse 1 we read that Jesus Christ got 39 beatings by that whip. ఆ విధముగా ఉన్నటువంటి కొరడాలతో 39 సార్లు కొట్టబడ్డాడు ఆయనని యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుచు ఉన్నది. This is the custom in Jewish people who used to whip for 40 times. ఆ కాలంలో యూదులలో ఉన్నటువంటి అలవాటు 40 కొరడా దెబ్బలు కొట్టుట అనేటువంటిది. And it was later adopted by Romans. తరువాత రోమీల ద్వారా అది అంగీకరింపబడింది, అమలు చేయబడింది. And Romans has taken that custom of whipping to another stage where they will sentence that person to death by whipping and whipping. కొట్టుట అనేటువంటిది కొనసాగించుట ద్వారా ఈ రోమీయులు కూడా ఆ శిక్షను అధికం చేసి ఆ విధముగా మరణ పర్యంతము వేధించుట. Now dear friends, listen to me carefully. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు Jesus Christ gone through this greatest humiliation. ఇటువంటి భయంకరమైనటువంటి ఆ దీన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. Until he didn't die. అప్పటికి ఆయన మరణించలేదు. Even though his entire back was exposed. వెనుక వీపంతయు కూడా బహాటముగా చీల్చబడినప్పటికీ, even though the whips came and took all the flesh outside from his back, వెనుక ఉన్నటువంటి మాంస కండలన్నీ కూడా బయటకు వచ్చి వేసినప్పటికీ, even though bones were appeared and bowels were appeared and even veins were appeared, ఎముకలు కనబడుతూ ఉన్నప్పటికీ, నరములు బయటపడినప్పటికీ, he still endured all those suffering. ఆ కష్టం అంతటిని కూడా సహించాడు. He has taken all that pain upon his back. ఆయన వెనుక వీపు పైన ఆ బాధనంతటిని భరించాడు. Why Jesus has taken this suffering upon his back? ఆయన వెనుక వీపు పైన ఎందుకు ఈ భారమును భరించాడు అంటే, Actually in ancient world there is a symbolic language for the carrying of something upon a back. పూర్వకాలముందు ఉన్నటువంటి దృశ్యం ఏమిటి అంటే, వీపు పైన ఒక భారమును మోయుట అనేటువంటి దృశ్యము. See, slaves used to carry burdens upon their back. సేవకులు లేకపోతే బానిసలైనటువంటి వారు వారికి ఇవ్వబడినటువంటి బరువును వీపు పైన మోసేవారు. And even in the prophetical books of Isaiah and Jeremiah we read there, these people of Israelites were rebellious and they turned their backs to God. ఆ విధముగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు వారి యొక్క వీపును వెనుకకు త్రిప్పారు ఆ భారము నిమిత్తమని. Now why Jesus has gone through all this whipping upon his back is, ఆయన వెనుక వీపు పైన ఎందుకు ఈ భారం అంతటిని కూడా భరించాడు అంటే, the whipping of Jesus upon his back tells to the world that he is the carrier of our burdens. మనకున్నటువంటి భారములను భరించువాడు అని తెలియజేయడానికి ఆయన ఆ వీపు పైన భరించాడు. So my dear friend, to make you free from your burdens, Jesus has got the cruel and brutal whippings upon his back. కనుక ప్రియ స్నేహితుడా, నీకున్నటువంటి భారమును తొలగించడానికి
ఆయన వీపు పైన భారమును భరించారు. And to make you a person who will be reconciled with God from the rebellious state, Jesus has gone through that weeping upon his back. వ్యతిరేక జీవిత భావములో నుండి దేవునికి దగ్గరగా నీవు వచ్చునట్లు క్రీస్తు ప్రభువు వీపు పైన భరించారు. So remember him always and praise him for the greatest things he has done for you. కనుక నీ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఎల్లప్పుడూ గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండు. The second wound that Jesus got is రెండవ గాయము ఆయన పొందినది ఏమిటి అంటే the wound upon the head. ఆయన తలపైన ఉన్నటువంటి గాయములు. The wound upon the head of Jesus. యేసు శిరస్సు పైన ఉన్నటువంటి గాయం. In Matthew's Gospel chapter 27 verse 29, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనములో we read there like this. ఆ రీతిగా ఇక్కడ వ్రాయబడి ఉన్న సంగతి ఏమంటే Gospel of Matthew chapter 27 verse 29. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. And then twisted together a crown of thorns and set it upon his head. మొండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టిరి అని ఉన్నది. So we know Jesus Christ got the crown of thorns. ముండ్ల కిరీటమును ఆయనకు ధరింపజేశారు. And this crown designates certain important historical background. చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి అంశములను ఈ ముండ్ల కిరీటం కూడా తెలియజేయచ్చు ఉన్నది. Actually the crown of thorns is used to show a mockery to that person who is the victim there. ఎవరైతే అక్కడ నిందితుడుగా ఉన్నాడో అతనిని హేళన చేయడానికి గుర్తుగా ఉన్నటువంటి సూచన ఇది. And Roman people adopted this tradition to show that person and humiliate that person publicly. బహిరంగముగా అతనిని నిందించుటకు వారు ఉపయోగించినటువంటి పద్ధతి. And especially in Roman history, soldiers used to give a different sort of dress which is called as fagilia, and they used to make this person ride or walk upon the road with that throne of crown. ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరింపచేసి బహాటముగా ప్రదర్శనకు నడిపించేవారు ఆ మొండ్ల కిరీటమును తలపై పెట్టి. And according to a historian who is called as Philo of Alexandria, అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి ఫైలో అనేటువంటి ఆయన చెప్పిన చరిత్రను బట్టి Romans used to dehumanize the prisoners and dehumanize the people who are called as wrongdoers by doing all these humiliating things. నేరము చేసినటువంటి వారు ఖైదీలుగా ఉన్నటువంటి వారిని ఈ రీతిగా నిందించుచు చేసినటువంటి క్రియలలో ఒక క్రియ. So now see, Jesus got this cruel or that painful crown of thorns upon his head. క్రూరమైనటువంటి బాధాకరమైనటువంటి ఆ ముండ్ల కిరీటమును తలపైన భరించుచూ ఉన్నాడు. And these thorns were made out of a special and specific plant. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వృక్షపు ముండ్ల కొమ్మలతో చేయబడినటువంటి కిరీటం. And that plant name is Ziziphus spinus Christi. జిజూపస్ స్పైనస్ క్రిస్టి అనేటువంటి ఆ పేరు కలిగినటువంటి ఆ మొక్క యొక్క ముండ్ల కొమ్మలు. It is a plant which grows only in Jerusalem. యెరూషలేములోనే పెరిగేటువంటి ఆ మొక్క అది. And that plant thorns was so long, which is very sharp and which can pierce into that person's flesh and cause greatest pain. భయంకరమైనటువంటి పొడవాటి ముండ్లతో ఉన్నటువంటి ఆ కొమ్మలు తలపైన పెట్టినప్పుడు లోనికి చొచ్చి భయంకరమైన వేదననిచ్చేటువంటి పరిస్థితి. And some historians they say like this. చరిత్రకారులు కొంతమంది ఈ రీతిగా చెప్పారు. During the death of Jesus, యేసు ప్రభువు మరణించు సమయములో, after he died and when his body was taken down, ఆయన మరణించిన తరువాత శిలువపై నుండి ఆయన దేహమును దించిన పిమ్మట the people saw one of his eyeball came out and hanging from the eyes. ఆయన కండ్లలో ఒక కన్ను బయటకు వచ్చి వేలాడుతున్నట్లు గమనించారని రాశారు. It is the opinion of some historians. అది చరిత్రకారుల యొక్క అభిప్రాయమై ఉన్నది. Because the throne which is very long, that which was being made as a crown and it was put upon Jesus' head, and people beat him upon that crown. తలపైన పెట్టినటువంటి ఆ ముండ్ల కిరీటం యొక్క ముళ్ళు పొడవుగా ఉన్నట్టు కారణమున దానిని తిరిగి కొట్టుట ద్వారా కూడా దానికి శరీరంలోనికి చొచ్చుకొని పోయిన పరిస్థితి. Now why Jesus has gone through this greatest humiliation wound? ఇంత భయంకరమైనటువంటి దీనత్వపు గాయములు ఎందుకు భరించారు ఆయన? As throne or that crown of thorn designates mockery.
అది హేళనకు గుర్తుగా ఉన్నటువంటి ఆ ముండ్ల కిరీటము. Jesus Christ taken all our mockery upon himself and he bore that wound. మనము పొందవలసినటువంటి హేళనకంతటికి బదులుగా ఆయన ఆ శిరస్సు పైన ముండ్ల కిరీటమును భరించారు. So even from the biblical point of view, బైబిల్ ప్రకారముగా చూసిన this throne also has certain symbolic meaning. ఇది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి సాదృశ్యాత్మకమైనటువంటి గుర్తులు. In book of Genesis chapter 3 verse 18 when we read there, ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనములో ఉన్నది, after human beings have sinned, పాపము చేసిన అనంతరము ఆది మానవులు God cursed the land. దేవుడు భూమిని శపించి ఉన్నారు. And as a result of the thorns and thistles came out of the land. ముండ్ల పొదలను గచ్చ పొదలను భూమి మొలిపించెను అని అక్కడ ఉన్నది. That means historically thorn designates mockery. గనుక చరిత్రాత్మకముగా ముండ్లు అనగానే హేళనకు గుర్తు. And biblically also thorn designates curse. అక్కడ బైబిల్ ప్రకారముగా కూడా చూసినట్లయితే శాపమునకు గుర్తు. So the wound upon the head of Jesus, యేసు తలపైన ఉన్నటువంటి గాయము, it symbolizes that Christ has set us free from the curses and from the mockery. మనకున్నటువంటి హేళన అంతటి నుండి శాపము నుండి మనలను విడిపించారు అనేటువంటి భావం. So if you want to get redeemed from your curses and from your mockery, అటువంటి శాప భారముల నుండి నీవు విడిపింపబడాలి అంటే come to Jesus. క్రీస్తు దగ్గరకు రా. And third wound which was given or happened in the body of Christ is క్రీస్తు శరీరములో కలిగినటువంటి మూడవ గాయము ఏమంటే wounds in his hand. ఆయన చేతులలో గాయములు. Wounds in his hand. ఆయన చేతులలో గాయములు. In Psalms 22 verse 16 we read there, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో మనము చూస్తే, and even in John chapter 20 verse 7 we read there, 20వ అధ్యాయములో యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే, actually we know that Jesus got pierced by nails to get hanged upon that cross in his hand. ఆయన సిలువకు వేలాడగొట్టబడినప్పుడు ఆ చేతులను మేకులతో కొట్టి సిలువకు అంటగొట్టారు. So historically when we see certain backgrounds, వెనక మనము చూసినట్లయితే చరిత్రాత్మకమైనటువంటి సంఘటన, so Roman soldiers were trained in this way to hang a person to cross or to that wooden plank by putting nails into a person's hands. ఆ రోమా సైనికులకు ఇవ్వబడినటువంటి ఆ శిక్షణ ఎటువంటిది అంటే నేరస్తులను సిలువకు అంటగొట్టుటకు ఆ మేకులు ఉపయోగించి చేతులలో దించుట. Most worst situation here is చాలా వేదనకరమైన సంగతి ఏమంటే, before they put nails in the hands and put that person hanging upon the cross, సిలువకు వేలాడదీసేటప్పుడు చేతికి మేకులు కొట్టడానికి ముందు they make the victim or that person who is getting crucified as a naked man. అక్కడ శరీరం అంతటిని బాహ్యంగా కనబడలాగున వస్త్రహీనులను చేయుట అనేటువంటి విషయం. According to a historian who is called as సెసెరో అనేటువంటి ఒక చరిత్రకారుడు తెలియజేస్తున్నటువంటి సంఘటన ఏమంటే, this crucifixion is the most cruel and brutal punishment. చాలా భయంకరమైనటువంటి క్రూరత్వముతో కూడినటువంటి శిక్ష అది. They call it as horrifying punishment. ఎంతో భయంకరత్వాన్ని సృష్టించేటువంటి శిక్ష. Because by the nails in hands a person has to hang upon the cross. ఆ చేతులలో కొట్టిన మేకుల ద్వారానే ఆ సిలువ పైన వేలాడాలి. And this was very sad thing. ఎంత బాధాకరమో చూడండి. Now why Jesus has gone through these wounds? మరి ఎందుచేత క్రీస్తు యేసు ఈ గాయములను భరించారు అంటే, biblically when we see there is certain symbolisms. బైబిల్ ప్రకారం చూస్తే అక్కడ ఉన్న సాదృశ్యం ఏమంటే, Bible says whatever we do with our hands. మనం చేసే పనులు చేతులతోనే కదా చేస్తాం. See, if we want to do any work we have to do with our hands only. మన చేతులతోనే మనం చేయాలి కదా ఏ పనైనా. And we lift up our hands to skies and we worship God. అదే సమయంలో మన చేతులను ఆకాశం వైపు చాచి దేవునిని స్తుతిస్తాం. And in these two matters, ఈ రెండు విషయాలలో కూడా we may do good works and we may do bad works. మంచి పని చేయవచ్చు లేక చెడ్డ పని చేయవచ్చు అనేటువంటి
సాదృశ్యం. We may worship God with pure heart and we may not worship God with pure heart. నీ హృదయముతో దేవునిని స్తుతించవచ్చు, లేకపోతే స్తుతించకపోవచ్చు. So we are not doing a good sort of works and we are not doing a good worship or pleasing aroma to God. దేవునికి ఇంపైన సువాసనగా ఉండేటువంటి ఆరాధన చేయకపోవచ్చు మనం ఒకవేళ. For the sins which we have done with our hands, Jesus got wounds in his hands. మన చేతులతో చేస్తున్నటువంటి దోషములను బట్టి యేసువారు ఆయన చేతులలో గాయములు పొందుతున్నాడు మేకుల ద్వారా. And for the wrong washes which we have done to cleanse us from that positions, Jesus got wounds in his hands. ఆయన చేతులలో పొందిన గాయముల ద్వారా మనలను శుద్ధి చేయడానికి ఆయన భరిస్తూ ఉన్నాడు. So the wounds of Jesus in his hands set us free from the sins we have done through our hands, from the bad works we have done through our hands. మన చేతుల ద్వారా చేసిన పాపములు, చెడ్డ కార్యములన్నిటిని కూడా తొలగించడానికి ఆయన చేతులలో గాయములు. And the fourth wound that Jesus got is నాలుగవ గాయము ఆయన పొందినది ఏమిటి అంటే wound in his feet. కాళ్ళలో గాయం. Historically, this piercing of nails in hands and feet designates like this. చరిత్రాత్మకముగా ఈ గాయములకు ఉన్నటువంటి సూచన ఏమంటే This Greco-Roman punishment upon the feet or putting the nails in hands and feet designates they are dominion over this person. ఆ లోకములో ఉన్నటువంటి ఆ గ్రీకు లేక రోమా సంస్కృతిలో ఉన్నటువంటి చరిత్రాత్మకం ఏమంటే పరిపాలనకు సంబంధించినటువంటిది బంధింపబడుట. This shows that Jesus got punished for all the dominion powers that which we have gone astray from. మనము దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ పరిపాలన సూచనగా ఉన్నటువంటి దానికి ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. So now Jesus' death upon the cross by getting wound upon his feet designates the change in our walk and the change in our destination. మన జీవితంలో మనము చేరేటువంటి గమ్యం యొక్క లక్ష్యము మారుతుందనేటువంటి దానికి సాదృశ్యముగా ఆయన పాదములలో గాయములు. Normally also by our feet we might have walked in many wrong ways. చాలా దుష్ట మార్గములలో మనము వెళ్ళి ఉండవచ్చు మన పాదముల ద్వారా. But through the punishment that which Jesus got upon his feet, ఆయన పొందిన ఆ పాదములలోని గాయము ద్వారా he taken all the dominions of Satan, crushed them and made us free, and he also paid the price for all our wrong ways. సాతాను యొక్క పరిపాలనలో నుండి మనల్ని విడిపించడానికి మూల్యము చెల్లించిన దానికి గుర్తుగా ఆయన పాదములలో గాయములు. And he also changed our destiny by taking our wrong walks and getting punishment for that. మన యొక్క గమ్యాన్ని మార్చారు ఆయన, ఎందుకంటే మన మార్గమును మంచి మార్గములోనికి నడుపుట ద్వారా. So this is a greatest blessing for all of us. మనందరి కొరకు ఇది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. And the final wound that which Jesus got is మరి యొక్క చివరి గాయము ఏమంటే క్రీస్తు ప్రభువారు పొందినది. Jesus got a wound upon his side. ఆయన ప్రక్కలో గాయమును. This designates దాని అర్థం ఏమంటే Jesus got a wound upon his side to make us a person who are reconciled or unite with God again. దేవునితో మనము మరలా తిరిగి సత్సంబంధము కలిగిన వారుగా చేయడానికి ఆయన ప్రక్కలో బళ్ళెపు పోటు. In John chapter 19 verse 34 we read there like this. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనములో ఈ రీతిగా ఉన్నది. A Roman soldier pierced a spear in the side of Jesus Christ. రోమా సైనికుడు బళ్ళెముతో ఆయన ప్రక్కలో పొడిచెను అని ఉన్నది. Actually this piercing is also from the wonderful tradition of Romans. రోమీలకు ఉన్నటువంటి ఆ పారంపర్య ఆచారములలో అది ఒకటి శిక్షించుటారు. So to clear the doubt that whether the crucified person is dead or not, they used to spear the person's side and they used to check it. ఆ సిలువ వేయబడినటువంటి వాని ప్రాణము పోయినదో లేదో తెలుసుకోవడానికి, చనిపోయాడా లేదని ఆ ప్రక్కలో పొడిచేవారు. When they pierced that side which is called as pericardium, the blood and water should come. అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి చర్మము తొలగుట ద్వారా నీరు రక్తముగా కారిన విధము. When the blood and next water comes, it designates that heartbeat was stopped. ఎప్పుడైతే ఆ రీతిగా రక్తము తరువాత నీరు కారుతుందో ఆ హృదయ స్పందన ఆగిపోయిన దానికి సూచన. Why this wound upon his side? అయితే ఎందుకు ప్రక్కలో ఆయనకు గాయము? The blood which came first designates that he paid the price, atonement for our sins. మన పాపములకు ప్రాయశ్చిత్తపు
మూల్యము ఆయన చెల్లించారు అనే దానికి సూచన And రక్తము. secondly, the water which came designates the cleansing of our sins. రెండవదిగా నీరు కారుట అనేటువంటి విషయం వచ్చేటప్పటికి నీటి ద్వారా మనలను శుద్ధీకరణ చేయుట. And especially piercing in that side where pericardium side designates a very important message here. ఎక్కడ పొడిచారు అనేటువంటి విషయం చూస్తే ఆ గుండెకు ప్రక్కన పొడిచినప్పుడు దానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక అంశం. You see, in the first book of Bible, God created woman from the rib bone, the side rib bone of man. ఆదియందు దేవుడు సృష్టి చేసినప్పుడు ఆ ప్రక్కటెముకలలో నుండి స్త్రీని దేవుడు నిర్మించాడు అనే సూచన ఉన్నది. And they both became unite. తర్వాత వారిరువురు ఏక శరీరమయ్యారు. And they both became helpers for each other. ఒకరికి ఒకరు సహకారులుగా ఉన్నారు. Now, so the wound Jesus got upon his side designates Jesus wants to make us unite with him and God. ప్రక్కలో ఆయన పొందినటువంటి ఆ గాయము ద్వారా దేవునితో మనలను ఐక్యపరచడానికి సూచనగా ఉన్నటువంటి. So Jesus Christ wounds heals all the world. ఆయన యొక్క గాయములు విశ్వమునకే స్వస్థత. If you are going under any humiliations, ఏ విధమైనటువంటి హీన భావముతో నీవు ఉంటూ ఉన్నప్పటికీ, if you are going under mockery and or curse, నిందింపబడి హేళన చేయబడి శాపమునకు గురి అయి ఉంటే నీవు, if you are in a place of wrong works, ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తూ ఉంటే, if you are in a place of wrong walks, చెడ్డ నడతలు నీవు నడుస్తూ ఉంటే, or if you are in a place where you have no good communion or fellowship with God, దేవునితో సత్సంబంధము లేనటువంటి జీవితము నీకుంటే, come to Jesus. He only can set you free from all these wrongdoings and wronger things that which you are going through. నీ జీవితంలో ఉన్నటువంటి సకలమైనటువంటి దుష్టత్వము నుండి విడుదల చేయగలిగిన వ్యక్తి క్రీస్తు ప్రభువు మాత్రమే. So my dear friends, through his stripes or through his wounds, we all got these wonderful healings. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. So if you want to get this healing, ఈ స్వస్థత నీకు కావాలనంటే join with us in prayer. మాతో కలిసి ప్రార్థించు. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయముకై నీకు వందనములు. Father, thank you for reminding us that through your wounds we got healing from our rebellious attitude, from our wrongdoings and from our wrong walks. నీవు పొందిన దెబ్బల చేత మాకు సకలమైనటువంటి దుష్ట క్రియలు, దుష్ట తలంపుల నుండి విడుదల పొంది ఉన్నామని తెలుసుకుంటున్నాం. And Lord, we also thank you for reminding us that through your wounds we also got healed from the dominions of Satan. సాతాను ప్రభుత్వం నుండి తొలగింపబడి క్రీస్తుకు సమీపస్తులమగుతున్నామనేటువంటి విషయమును తెలియజేసినందుకు వందనాలు. Lord, thank you for bringing us back through your wounds and making us into a wonderful fellowship with you. ఈ గాయముల ద్వారా ప్రభువా నీవు మరలా దేవునికి మమ్మలను సన్నిహితులనుగా చేస్తున్నందుకు వందనములు. The people who had God's word today, Jesus, while they are submitting themselves to you, you reconcile them again with you. ఈ దినమున నీ వాక్యమును వినినటువంటి ప్రజలందరినీ తిరిగి దేవునితో సమాధాన పరచుమని వేడుకొనుచున్నాను. Help them to regain their strength again and continue in a wonderful Christian walk. క్రీస్తునందు బలము పొందిన వారై అద్భుతమైనటువంటి జీవిత విధానములో నడుచుటకు సహాయం చేయండి. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థన వినినందుకు వందనములు తండ్రి. We pray in Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOSES and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For your praise and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.